హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిసెస్ అక్రమేష. ఇవాళ మినీ బ్లాగ్ అయితే మేము మ్యాజిక్ షో చూడడానికి వెళ్తున్నాము. చిన్నపిల్లలకి అయితే మ్యాజిక్ షో అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. మా పాప కూడా చూస్తాను అంటే తన కోసం తీసుకెళ్తున్నాము. షో టైం అయితే 7 o'clock ఉంది. కొన్ని స్నాక్స్ తినేసి వెళ్దామని చెప్పి మేము జూబ్లీ హిల్స్లో ఉన్న ఫెరెనోస్ కేవ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నాకు హస్కీస్ చూసిన వెంటనే నాన్ డీటెయిల్లో ఉండే హౌండ్ ఆఫ్ భాస్కరులి గుర్తుకొచ్చింది. 90s కిడ్స్ అయితే అందరికీ తెలుసు, అది నాన్ డీటెయిల్లో చాలా ఫేమస్, 10th క్లాస్లో వస్తుంది కదా. ఇక్కడ మా పాప అయితే చూసి అది కావాలి ఇది కావాలి అని చెప్పి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటెం చెప్తుంది. లాస్ట్లో అయితే స్పానిష్ ట్రెస్లెచెస్ కేక్ కావాలని చెప్పింది. ఇక్కడ మ్యాకరన్స్ కూడా చాలా బాగున్నాయి. సో వచ్చేసింది స్పానిష్ ట్రెస్లెచెస్. అయితే టేస్ట్ చూసి తను చాలా బాగుంది, ఇది క్యారెటా కాదు చాక్లెట్ అని చెప్పి టేస్ట్ చేసింది. చాలా బాగుందంట, బాగా నచ్చింది తనకు, జబర్దస్త్ ఉందని చెప్పింది. నెక్స్ట్ అయితే మేము శాండ్విచ్ ఆర్డర్ చేసుకున్నాం విత్ లోడెడ్ ఫ్రైస్. సో ఫ్రైస్ కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయి, శాండ్విచ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఫేమస్ హాట్ చాక్లెట్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అని చెప్పారు. సో తెప్పించుకుందామని చెప్పి తెప్పించేసుకున్నాము. మా పాప అయితే నాకు కూడా కావాలి అని చెప్పింది, కానీ లాస్ట్లో అయితే తను ఏమంతగా తాగలేదు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం, చాలా టేస్టీగా ఉంది నిజంగా హాట్ చాక్లెట్ అయితే. అంబియన్స్ కూడా ఇక్కడ చాలా బాగుంది. సో స్నాక్స్ తినేసి మేము అయితే మ్యాజిక్ షోకి బయలుదేరేసాము. వెళ్ళేటప్పుడు అయితే చాలా ట్రాఫిక్గా ఉన్నింది. వీకెండ్ రోజు స్పెషల్ ఉండకపోతే ఎలా అని చెప్పి ఇంకా బయలుదేరాము. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉన్నింది. ఫైనల్గా అయితే మెజిషియన్ సికిందర్ షోకి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలామంది వచ్చారు, ఎందుకంటే పిల్లల షో కాబట్టి అందరూ ఎంజాయ్ చేయాలనుకుని చాలామంది అయితే వచ్చేసారు. మా పాపకైతే మేము టికెట్ తీసుకోలేదు, బిలో 3 years ఏమో టికెట్ లేదు, కానీ మా పాపకేమో 4 years. అయినా చూడ్డానికి 3 years లాగే ఉంటుందని చెప్పి టికెట్ తీసుకోలేదు. సో షో అయితే బిగిన్ అయిపోయింది. ఇంకా చూడొచ్చు మీరు మ్యాజిక్స్ ఎంత బాగా చేస్తున్నారో వీళ్ళు. చాలామంది వచ్చారు, అన్ని సీట్స్ అయితే ఫుల్ అయిపోయినాయి. మా పాప కూడా బాగా ఎంజాయ్ చేసింది. అప్పుడప్పుడు మూవీస్ కూడా కాకుండా ఇలా ఇంటి షోస్ లైవ్లో చూస్తే కూడా మనకు బాగా ఎంజాయ్మెంట్ వస్తుంది. ఇక్కడ డైనోసార్ వచ్చినప్పుడైతే బాగా భయపడిపోయింది. మా పాపనే కాదు మాకు కూడా భయం వేసింది, సడన్గా వచ్చేసరికి రియల్గా వచ్చేసాయి అనుకుంది తను. నెక్స్ట్ అయితే ఎవరైనా ఒకరు స్టేజ్ మీద రండి అంటే మా వారు వెళ్ళారు పరిగెత్తుకుని. ఇలాంటి వాటిల్లో ఫస్ట్ ఉంటారనమాట. ఇక్కడ ఒక బాక్స్ తీసుకొచ్చి వీళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉందో ఒకసారి మీరు చెక్ చేయండి అని చెప్పారు. అక్కడ ఇక్కడ కొట్టి మొత్తం అంతా చెక్ చేస్తున్నారు. మా వారేమో లోపల కూడా వెళ్ళి ఏమైనా హోల్స్ ఉన్నాయా, ఓపెన్ చేసుకోవడానికి ఏమైనా ఉన్నాయా అని చెప్పి చెక్ చేయమని చెప్తే లోపలికి వెళ్ళి మొత్తం అంతా చూసుకొని వచ్చారు. ఏం లేదు, అంత బాగా స్ట్రాంగ్గా ఉంది అని చెప్పారు. సరే అని చెప్పి ఇంకా ఆయన లోపలికి వెళ్ళారనమాట. మెజిషియన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ లాక్ వేస్తాము, లాక్ కూడా ఒకసారి చెక్ చేయండి స్ట్రాంగ్ ఉందో లేదో అని చెప్పారు. చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పి ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన్ని లాక్ చేసేసారు. లాక్ చేసేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఓపెన్ చేయండి అని చెప్పిన తర్వాత అక్కడ ఆయన లాక్ ఏమో చేస్తూనే ఉన్నారు. ఈయనేమో ఇక్కడ నుండి వచ్చేసారనమాట. మా ఆయనేమో చూసుకోకుండా ఫుల్ బిజీ ఉన్నారు లాక్ ఓపెన్ చేయడంలో. ఆయనేమో వెనకాల నుండి వచ్చేసారు. నిజంగానే చాలా బాగా చేశారు అని చెప్పి ఇంకా అందరూ ఆయన్ని అప్లాజ్ ఇచ్చారు. చాలా బాగుంది షో అయితే, ఫుల్ ఎంజాయ్ చేసాము. అందరు ఫ్యామిలీస్తో వచ్చారు. అసలు లైవ్లో చూస్తే నిజంగా ఇన్ని ట్రిక్స్ నేర్చుకోవాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది అని అనిపించింది. బాగా చేశారు షో అయితే, చాలా బాగుంది, ఎక్కడ బోర్ కొట్టలేదు అసలు. లాస్ట్లో అయితే వీళ్ళు కార్టూన్స్ కాస్ట్యూమ్లో వచ్చారు. పాండా, చుట్కీ, చోటా భీమ్ ఇలాంటివన్నీ చిన్నపిల్లలందరూ చూసి అయితే బాగా ఎగ్జైట్ అయ్యారు. ఎవరైనా స్టేజ్ మీదకి వస్తారేమో రండి అంటే అందరు పిల్లలు వెళ్ళారు ఎక్సెప్ట్ మా పాప. ఇక్కడ మీరు చూడొచ్చు అందరు పిల్లలు ఎంత బాగా చక్కగా డ్యాన్స్ చేస్తున్నారో. మా పాప అలా చూస్తూ కూర్చుంది అంతే. సో ఈ షో అయిపోయిన తర్వాత అయితే మేము ఇంటికి బయలుదేరేసాము. వెళ్ళేటప్పుడు చాలా చలిగా ఉన్నింది, టెంపరేచర్ 18 degrees ఉన్నిందనమాట. ట్రాఫిక్ కూడా ఫుల్గానే ఉన్నింది. సో చాలా కష్టపడి ఇంటికి వెళ్ళాము. చలిలో అసలు 2 wheelersలో వెళ్ళాలంటే చాలా కష్టం కదా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. హోప్ యూ లైక్.